ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగపూర్ పర్యటన పూర్తి చేసుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు. ఏసీబీ వాళ్లకు చిక్కిన జగిత్యాల జిల్లా పంచాయతీరాజ్ ఏఈ. లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. నలభై కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజ్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి పూజ. తమది ప్రభుత్వం అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శాస్త్రోక్తంగా శ్రీ వరాహ నరసింహస్వామి వారికి 108 బంగారు పుష్పాలతో అర్చన. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అనకాపల్లి పిఎల్పురం మార్కెట్ యార్డ్లోని పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. చైర్మన్గా దేవర సత్యనారాయణ, వైస్ చైర్మన్గా కంకిపాటి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ల చేత హోంమంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. పాలకవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, దేవర సత్యనారాయణ అజాత శత్రువు. గత 5 సంవత్సరాలు మార్కెట్ యార్డులను నాశనం చేశారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే పాయకరావుపేటకు ప్రత్యేకంగా మార్కెట్ యార్డును తీసుకువచ్చాం. పాయకరావుపేట మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజ్ గూడమును కూడా ఏర్పాటు చేస్తాం. ఎన్డీఏ కూటమి పనిచేసిన వారికి గుర్తింపిస్తుంది. పాయకరావుపేట టీడీపీ కంచుకోట 44,000 మెజార్టీతో గెలిపించారు. పాయకరావుపేటలోని ఒకవైపు వ్యవసాయం రంగాన్ని అభివృద్ధి చేస్తూ మరోవైపు పరిశ్రమలు వస్తున్నాయి. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. వైసీపీ నాయకులు చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని అన్నారు. చేసిన తప్పులకు జైలుకు వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కొంతమందితో తిట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు, లోకేష్ సింగపూర్కు వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం చెల్లి తల్లి మీద కోర్టుకు వెళ్లి గెలిచానని ఆనందపడుతున్నాడు. ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని అన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు ఆదేశించే ఉత్తర్వులకు అనుగుణముగా నడుచుకుంటానని మార్కెట్ కమిటీ అభివృద్ధికి మరియు రైతుల సేవలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనారాయణను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జీవో ఆర్టీ నెంబర్ 540 డేటెడ్ 7/7/2025 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ పాయకరావుపేట ప్రకటిత ప్రాంతము పరిధిలో గల పాలకవర్గమునకు అధ్యక్షులుగా 37/2025 సాయంత్రం 5 గంటలకు 5:02 నిమిషములకు పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ పాయకరావుపేట పరిధిలో గల ప్రకటిత ప్రాంతంలోని రైతులు వ్యాపారులకు మరియు మార్కెట్ కమిటీ పాయకరావుపేట అభివృద్ధికి వ్యవసాయ మార్కెట్ల చట్టం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలోని క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. రాత్రంతా ప్రశాంతంగా ఉన్న గ్రామంలో తెల్లారేసరికి 3 రోడ్ల కూడలి మధ్యలో క్షుద్ర పూజలు చేసిన వస్తువులు ప్రత్యక్షమయ్యాయి. వాటిని గమనించినటువంటి స్థానికులు హడలిపోతున్నారు. నాగపంచమి రోజున అతీత శక్తుల కోసం క్షుద్ర పూజలు చేసి ఉంటారని కొంతమంది భావిస్తుంటే, ఎవరి మీదైనా కక్షతోనో లేక ఆధిపత్యం కోసమో ఈ పూజలు జరిగి ఉండొచ్చని మరికొంతమంది అనుకుంటున్నారు. ఎటువైపు నుంచి ఎవరికి ముప్పు వస్తుందో అని మూఢనమ్మకాలు ఉన్నవారు భయపడుతుంటే, కొందరు యువకులు 3 రోడ్లు కూడల్లో పెట్టి ఉంచినటువంటి క్షుద్ర పూజల వస్తువులను తగలబెట్టేశారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది. అధికారులు ఇలాంటి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించే కళాజాత కార్యక్రమాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో చైతన్యం కలిగించి ఇలాంటి మూఢనమ్మకాల క్షుద్ర పూజలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. మన ఏమిటి
సింగపూర్ పర్యటన అనంతరం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో అనగాని సత్యప్రసాద్, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. వదిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, 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 వదిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. నా తోయి బాత్ పోయండి. ఆగండి. జై ఆలగడ్డ, జై ఆలగడ్డ. వచ్చిందా? రంగారెడ్డి మంచిరేవులలోని ఈకోటెక్ పార్క్ బోన్లో చిరుత చిక్కింది. గత కొద్ది రోజులుగా మృగవాణి పార్క్ అండ్ గ్రే హౌండ్స్లోని ప్రాంతాల్లో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం చిరుతను చూసినటువంటి గ్రామ హౌండ్స్ గస్తీ పోలీసులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే దాంతో 8 ట్రాప్ కెమెరాలు మరియు 4 బోన్లను ఏర్పాటు చేసి ఎట్టకేలకు చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. తర్వాత చిరుతను జూ పార్కు తరలించారు. కప్తున్నాం సార్. ఇప్పుడు ఏం లేదు సార్, డిలే అయితే ఏమవుతుంది అంటే ఇక్కడ జనాలు పోగు అవుతారు, అంత న్యూసెన్స్ అవుతుంది. మాకు గేట్ దగ్గర ఉన్నారు కదా జనాలు, చాలా మంది వచ్చారు. మీడియా వాళ్ళు రానియలేదు సార్, లోపలికి రానియలే. ఇంకా వస్తురు సార్, ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. తెలిసింది.
ఫ్రెండ్స్ అన్న మీరు ఎడికెళ్ళి తెస్తున్నా దాంట్లో ఎడికెళ్ళి తెస్తున్నా జగిత్యాల జిల్లాలో లంచం డిమాండ్ చేసిన పంచాయతీరాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. కోరట్లకు చెందినటువంటి కాంట్రాక్టర్ వెంకటేశంకు రావాల్సిన 23 లక్షల బిల్లు కోసం ఏఈ అనిల్ కుమార్ 18,000 రూపాయలకు లంచం డిమాండ్ చేశాడు. 10,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఏఈ అనిల్కు 7,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 3,000 ఇటీవల ఇవ్వగా 7,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. చెప్పండి. మాది కొరట్ల విలేజ్. పంచర్ వెంకటేశం అంటే కాంట్రాక్టర్. నేను ఈసీ సర్టిఫికేట్ కోసం 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. మాదాపూర్ కాలనీ 13,80,000 బిల్లు కోసము, 5 లక్షలు ఆర్డీఓ ఆఫీస్ దానికోసము, ఆర్డీఓ ఆఫీస్ పరారుగూడ కోసము, తర్వాత చినేపల్లి కమ్యూనిటీ హాల్ కోసం ఈసీ సర్టిఫికేట్ కోసం 5 సంవత్సరాలు తిరిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి మేము ఏసీబీ వారికి 10,000 అడిగితే 18,000 అడిగితే 10,000 ఇచ్చినాం ఏసీబీ. నేను డిఎస్పీ కరీంనగర్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో. ఈరోజు సింగం అనిల్ కుమార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్, ఈయన విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వీరు కంప్లైనెంట్ 3 కృష్ణానది వరద నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా వెల్లడించారు. 9154970454 నంబర్ తోటి కంట్రోల్ రూమ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 24 గంటలు అందుబాటులో సిబ్బంది ఉంటారు. ప్రజలు వరదకు సంబంధించినటువంటి సమస్యలను కంట్రోల్ రూమ్కు తెలియజేయవచ్చును. తక్షణమే స్పందించేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయ శాఖల బృందాలు కూడా సిద్ధం చేశాం. అధికారులందరినీ అప్రమత్తం చేశాం. ప్రజలు ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలని, వరదలపై వదంతులను నమ్మవద్దని ఆయన అన్నారు. బోట్లకి ఎక్కించాలి 4 అయిపోయింది సార్లు. ప్రకాశం బ్యారేజ్కి దాదాపు 2.5 లక్షల క్యూసెక్స్ వాటర్ పులిచింతల నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ లోలేయింగ్ ఏరియాస్ అలాగే రైపేరియన్ విలేజెస్ అయితే ఉన్నాయో రివర్ పక్కన ఉన్న విలేజ్ అన్నిటికీ అలర్ట్ పెట్టి ఉన్నాము. అన్ని చోట అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈవెన్ ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా ఎక్కడికక్కడ సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇబ్రాహీంపట్నం ఫెర్రీ పాయింట్ అలాగే పొత్తి సంగమము, చిన్నలంక, పెద్దలంక, సో ఈ ఏరియాలో లోలేయింగ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, గ్రామాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ జాగ్రత్తలు వహిస్తూ అక్కడ ఏదైనా కనెక్షన్ పోయి ఉంటే రోడ్డుకి అక్కడ కావాల్సిన బోట్లు ఏర్పాటు ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాని కింద కూడాను అన్ని దగ్గర మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టి ఎక్కడికక్కడ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బంది ఎక్కడ లేదు. వచ్చే వాటర్ క్లీన్గా సాఫ్గా అది కిందకి వెళ్ళిపోతూ ఉంది. అన్ని గేట్లు 70 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. దాదాపుగా 1,65,000 ఇప్పుడు వాటర్ సర్ప్లస్ వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రాబ్లం లేదు. మానిటరింగ్ ప్రతి సో ఈరోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం 3 lakhs క్యూసెక్స్ కూడా వాటర్ వచ్చే అంచనా ఉంది. దానికి తగ్గట్టుగా మనం తయారీ కూడా ఉంది. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండండి. ఎక్కడైతే ఫెర్రీలు, ఘాట్లు అలాగే రివర్ ఏరియాలో నీళ్ళకి దిగకండి. అలాగే పిల్లల్ని, పశువుల్ని కూడా ఎక్కడ నీళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకండి. కొంచెం ఈ 2 days అప్రమత్తంగా ఉండండి ఈ సందర్భంగా కోరుతున్నాను.
నల్లగొండ జిల్లా కేంద్రం శివారులోని గన్నంవారిగూడెంలో 40 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కాలేజీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుంది. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు, పేషెంట్ బాగోగులు చూసుకొని వారికి బ్రతుకుతారని ధైర్యం కల్పించేది నర్సులే. ఇక్కడ నర్సింగ్ పూర్తి చేసినటువంటి వారికి అబ్రాడ్లోని మంచి డిమాండ్ ఉంది. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి, అప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది, స్కూల్స్ మూసేసింది. ఈ జగదీష్ రెడ్డి విద్యామంత్రిగా పనిచేసిన జిల్లాకు చేసింది ఏమీ లేదు. అప్పులు మా నెత్తి మీద పెట్టిపోయారు. నెలకు 6,000 కోట్ల వడ్డీ కడుతున్నాం. మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొత్తగా లా ఫార్మసీ కాలేజీలు రాబోతున్నాయి. 4వ తేదీన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ చేసుకోబోతున్నాం. రెసిడెన్షియల్ స్కూల్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా ఫార్మసీ కాలేజీలకు అడిగిన వెంటనే మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అన్నారు. మెడికల్ కాలేజ్ కూడా మంచి మోడల్ ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మంచి మోడల్ మెడికల్ కాలేజ్ కట్టుకొని ఓపెన్ చేసుకుని ఈరోజు ఫైనల్ ఇయర్ కూడా అయిపోయి పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ అవుతున్న సందర్భంలో అప్పుడే ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కట్టాలని టెంపరీగా నడుస్తున్న బిల్డింగ్ లో రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తున్న మా మహిళా ప్రాంగణం ఫెసిలిటీస్ ఎక్కువ అక్కడ నడుస్తున్న సందర్భంలో 40 కోట్లతో ముఖ్యమంత్రి గారిని హెల్త్ మినిస్టర్ దామోదర్ నారాయణ కోరగానే ఈరోజు వెంటనే 40 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా ఇందులో పాల్గొంటున్న కలెక్టర్ గిలాబ్ త్రిపాఠి గారికి, అలాగే డిఎంహెచ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ గారు, స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు రానున్నారు. 2 నెలలుగా జిల్లా కేంద్రం కారాగారంలోని ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అవుతారు. అనంతరం కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపచేశారు. జిల్లాలో ఇప్పటికీ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోనే జన సమీకరణ చేయొద్దు, జగన్ పర్యటనకు ప్రజలకు ఎటువంటి అనుమతి లేదని, అలా కాదని ఎవరైనా జగన్ను చూడాలని వచ్చినా, బైక్ ర్యాలీలు చేసిన, పోస్టర్లు, బ్యానర్లు లాంటివి ప్రదర్శించినా కఠినంగా వ్యవహరిస్తామని, కేసులు నమోదు చేస్తామని నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నెల్లూరు నగరంలోని ప్రవేశించే అన్ని మార్గాల వద్ద పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి బయట వ్యక్తులు వాళ్ళు నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. నగరంలో కూడా పలు కూడళ్ల వద్ద బారికేడ్లు పెట్టి ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గ్రేటర్ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కొనియాడారు. మల్లాపూర్ డివిజన్లోని జనప్రియ కాలనీలో సుమారుగా 64 లక్షల రోడ్డు పనులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సహకరించిన ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమల పరమేశ్వర్ రెడ్డి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నెమలి అనిల్ మాట్లాడుతూ 2 నెలల క్రితం బస్తీ బాట పేరుతో ప్రతి కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా బాక్స్ డ్రైనేజీ సమస్య తెలుసుకొని దానికి 85 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఏదేమైనా మల్లాపూర్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోని డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న మా సీఎం సార్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గెలిచిన ఓడిన ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రజల్లో ఉంటూ 24 గంటలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా గురించి పనిచేస్తున్న మా అన్న శ్రీ మందముల పరమేశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మల్లాపూర్ డివిజన్ ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సూర్య అనువర్తికి కక్షలోకి జిఎస్ఎల్వి F-16 ప్రవేశించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-16 రాకెట్ నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతం కక్షలోకి ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రోలో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడర్ ఉపగ్రహాన్ని ఇస్రో నాసాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వరంగల్ జిల్లా వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు పీటీసీ మామునూరులో 2వ తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్టా పాల్గొన్న అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ శ్రీ మహేష్ భగవత్ సార్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ నాయక్ సిఐడి గారు, శ్రీ సంప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు కమిషనర్.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం తాగి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గాంధీ విగ్రహం చెయ్యి కర్ర విరగొట్టి పరారయ్యారు. మందుబాబులు చేసిన ఈ వికృత చర్యకు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత దిల్ రాజు, నటుడు అశోక్ కుమార్, కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్, సతీమణి అశ్విని పునీత్ రాజ్ కుమార్, గాలి జనార్దన్ రెడ్డి తనయుడు నటుడు కిరీటీలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని వారి యొక్క మొక్కులను చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను అందజేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో గురువారం నాడు శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు పుష్పాలతో అత్యంత వైభవంగా పుష్పార్చన, స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి అర్జిత సేవల్లో పాల్గొని తరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.